హలో అండ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు లైఫ్ లైన్లో ఆడవాళ్ళలో కనిపించే పీరియడ్ ప్రాబ్లమ్స్ అలాగే అబ్నార్మల్ బ్లీడింగ్ సమస్యలకు సంబంధించి మనతో మాట్లాడడానికి యశోద హాస్పిటల్ నుండి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా అంటే జనరల్గా మెనార్కి ఏ వయసులో పీరియడ్ స్టార్ట్ అవుతాయి, ఏ వయసులో మెనోపాజ్ స్టేట్ వస్తుంది, ఎప్పటికీ ఆగిపోతాయి అంటారు? సో యూజువల్గా మెనార్కీ అంటే ద ఫస్ట్ ఆన్సెట్ ఆఫ్ పీరియడ్ అనమాట. దట్ స్టార్ట్స్ అరౌండ్ 14 years, బట్ ఇట్ క్యాన్ బి ఎనీవేర్ ఫ్రమ్ 12 to 16 years. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మెనార్కీ అనేది కొంచెం తొందరగానే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒబిసిటీ, లైఫ్ స్టైల్ చేంజెస్. సో వీ ఆల్సో సీ ఫ్రమ్ 9 years ఆఫ్ ఏజ్ మెనార్కీని చూస్తాం. మెనోపాజ్ అనేది ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ మెన్స్ట్రల్ సైకిల్స్ అనమాట. సో మెనోపాజ్ అనేది యూజువల్గా ఇండియన్ ఉమెన్లో ఎనీవేర్ బిట్వీన్ 45 to 55 years మధ్యలో మెనోపాజ్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద సెజేషన్ ఆఫ్ పీరియడ్స్, అంటే ఇంకా దాని తర్వాత పీరియడ్స్ అనేది రాదనమాట. సో 45 to 55 ఇట్స్ అ వైడ్ రేంజ్ అనమాట. సో ఇట్ రన్స్ ఇఫ్ ద మదర్ హ్యాడ్ మెనోపాజ్ అరౌండ్ 48-50, చిల్డ్రన్కి కూడా అదే ఏజ్లో రానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ ద ఫ్యామిలీ మదర్ హ్యాడ్ మెనోపాజ్ అరౌండ్ 50-55, చిల్డ్రన్కి కూడా అలా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్ మ్యామ్. సో మీరు 14 నుంచి స్టార్ట్ అవ్వచ్చు జనరల్గా పీరియడ్స్ అనేవి. ఎప్పటి వరకు, ఏ ఏజ్ వరకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయంటారు? సో పీరియడ్ స్టార్ట్ అయిన కొత్తలో అంటే అరౌండ్ 14 years or 12 years మెనార్కీ వచ్చినప్పుడు ఫ్రమ్ 6 months to 3 years వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా సహజం అనమాట. సో ఎందుకంటే ఓవ్యులేషన్ అనేది అవ్వదు, అంటే ఇమ్మెచ్యూర్ హైపోథాలమో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సెస్ అంటాం. సో హార్మోనల్ బ్యాలెన్స్ ఉండదు కాబట్టి వీళ్ళందరిలో యానోవ్యులేటరీ సైకిల్స్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో లేట్ పీరియడ్స్ రావడం, లేట్గా వచ్చి ప్రొలాంగ్ పీరియడ్స్ అవ్వడం ఇలాంటివి కామన్ ఉంటుంది. సో బై ద ఏజ్ ఆఫ్ ఆఫ్టర్ 3 to 4 years జనరల్లీ సెట్ అయిపోతుంది, ఇట్ బికమ్స్ రెగ్యులర్. సో జనరల్గా రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఎనీవేర్ బిట్వీన్ 21 to 35 days ఇస్ కన్సిడర్డ్ నార్మల్. సో 22-23 ఈజ్ ఆల్సో నార్మల్. కొందరు 24 daysకి వస్తే కూడా నాకు తొందరగా వస్తుంది అనుకుంటారు. సో ఆల్ ద టైమ్ ఎవ్రీ మంత్ వాళ్ళకి 22 daysకి వచ్చినా, ఎవ్రీ మంత్ వాళ్ళకు 35 daysకి వచ్చినా దట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్. సో రెగ్యులర్లీ సేమ్ డేట్, సేమ్ నెంబర్ ఆఫ్ డేస్కి రావాలి. సో దెన్ ఇట్ ఈస్ రెగ్యులర్. సో ఫ్రమ్ అబౌట్ 3 to 4 years ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ మెనార్కీ టిల్ మెనోపాజ్, అంటే అగైన్ బిఫోర్ మెనోపాజ్ అన్నప్పుడు పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ నార్మల్, బట్ సమ్ టైమ్స్ డ్యూ టు సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద యూట్రస్ ఆర్ ఓవరీ అబ్నార్మల్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది రానికి అవకాశం ఉంటుంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఫ్లో జనరలీ 4 to 7 days ఇస్ కన్సిడర్డ్ నార్మల్. చేంజింగ్ 3 to 5 pads per day అండ్ చిన్న క్లాత్స్ ఇవన్నీ కన్సిడర్డ్ నార్మల్. But supposing bleeding is more than 7 days or number of pads that you change is more or excessive clots unnai, then it is called abnormal bleeding. యా అండి, అబ్నార్మల్ బ్లీడింగ్కి కూడా ఏమైనా రీజన్స్ ఉంటాయంటారా? ఏజ్ రిలేటెడ్ అంటారా? ఇప్పుడు 4 to 5 days అంటే నార్మల్ అని చెప్తున్నాను మీకు. సో అబ్నార్మల్ బ్లీడింగ్ అనేది యాజ్ ఐ టోల్డ్ యూ మెనార్కీ అప్పుడు యానోవ్యులేటరీ సైకిల్స్ వల్ల ఇర్రెగ్యులర్ రావచ్చు. ప్యూబర్టీ దట్ ఈస్ జస్ట్ రిలేటెడ్ టు మెనార్కీ ఆ టైంలో ఫ్యూ ఇయర్స్ చూస్తేనేమో వాళ్ళకి ఫస్ట్ యానోవ్యులేటరీ సైకిల్స్ వల్ల ఉండొచ్చు, ఒబిసిటీ వల్ల ఉండొచ్చు, పీసీఓడి వల్ల ఉండొచ్చు, క్లాటింగ్ డిఫెక్ట్స్, చిన్న పిల్లల్లో ఎక్కువ క్లాటింగ్ డిఫెక్ట్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేక అవకాశం, థైరాయిడ్ డిసార్డర్స్, ప్రొలాక్టిన్ డిసార్డర్స్ ఇలాంటి వల్ల చిన్నపిల్లల్లో ప్యూబర్టల్ ఏయుబి అంటాం. అండ్ దెన్ ఆఫ్టర్ ప్యూబర్టల్ దట్ ఈస్ రీప్రొడక్టివ్ ఫేజ్లో ఏయుబి అనేది స్ట్రక్చరల్ కాసెస్, అంటే యూట్రస్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఆర్ ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ నాన్ స్ట్రక్చరల్ దట్ ఈస్ హార్మోనల్ చేంజెస్ కానీ. సో వీ హ్యావ్ పామ్ కోయన్ క్లాసిఫికేషన్ అని ఉంటుంది. సో పాలిప్స్ ఉండొచ్చు, అడినోమయోసిస్ ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, మ్యాలిగ్నెన్సీ ఉండొచ్చు, కోయాగులేషన్ డిఫెక్ట్ ఉండొచ్చు, ఆర్ పీసీఓడి హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు, ఆర్ ఎండోమెట్రియల్ కాసెస్ ఉండొచ్చు, ఇడియోపాథిక్ సమ్టైమ్స్ లూప్ వేసినాక అలాంటప్పుడు కూడా అబ్నార్మల్ బ్లీడింగ్ ఉండొచ్చు, ఆర్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ అన్క్లాసిఫైడ్. సో దెర్ ఆర్ మల్టిపుల్ వేరియబుల్ కాసెస్ ఫర్ విచ్ వీ సీ అబ్నార్మల్ బ్లీడింగ్. మన గైనిక్ ఓపీలో ఆల్మోస్ట్ 15 to 25% ఆఫ్ ద అవుట్ పేషెంట్స్ mostly come with abnormal bleeding. So it is a very, very common problem every woman will face at some phase of her life
or other. So it is a very common problem, and it is a very troublesome, very disability. Exactly. So జాబ్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, స్కూల్ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, స్పోర్ట్స్ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సో ఎవ్రీబడి ఈస్ డిస్టర్బ్డ్ అట్ సమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దిస్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్. సో దిస్ ఈస్ అ వెరీ ట్రబుల్సమ్ థింగ్ అండ్ దిస్ నీడ్స్ టు బి ట్యాకిల్డ్. పెయిన్ఫుల్గా బ్లీడింగ్ జరుగుతుంటుంది మీరు చెప్తున్నప్పుడు, అంటే క్లాట్స్ వస్తాయి, పిల్లల్లో కూడా చూస్తామంటున్నారు కదా, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటారు? ఏమన్నా ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల జరుగుద్ది అంటారా డాక్టర్ గారు, లేదంటే చిన్న పిల్లల్లో క్లాటింగ్ డిసార్డర్ ఉంటే ఇట్లా అంటే యూజువల్గా బ్లడ్ క్లాట్ అవుతుంది. సో మనకి చిన్న కట్ అయినా కూడా ఇమీడియట్లీ బ్లడ్ క్లాట్ అవుతుంది. సో విదిన్ 3 to 5 minutes క్లాటింగ్ అయిపోతుంది. సో ఇఫ్ దర్ ఈజ్ అ ప్రాబ్లమ్ ఇన్ దిస్ క్లాటింగ్, సో చిన్న పిల్లల్లో ఇది ప్రాబ్లం ఉండొచ్చు. But then sometimes because of trauma and injury also, so somewhere they would have fallen down, injury undochu, adi kuda we have to consider. Sometimes whether it is young, teenager, middle life, any time, sometimes they go for abortions, ante unplanned pregnancies untundi, so they go for abortions. So they don't go to the doctor. So alantappudu kuda ee bleeding anedi heavy undochu, incomplete abortions valla kuda undochu. బట్ మోస్ట్ కామన్లీ దిస్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ మనం చూసేది ఫైబ్రాయిడ్స్ వల్ల చూస్తాం. మోస్ట్ కామన్ ఇస్ ఫైబ్రాయిడ్స్. ఇంతకుముందు ఫైబ్రాయిడ్స్ అనేది వీ యూస్ టు సీ ఓన్లీ ఆఫ్టర్ 30s, 35s, బట్ నౌ వీఆర్ సీయింగ్ ఫైబ్రాయిడ్స్ ఈవెన్ ఇన్ యంగ్ గర్ల్స్. చిన్న పిల్లల్లో కూడా వస్తుంది, పెద్దవాళ్ళలో కూడా వస్తుంది, మెనోపాజ్ అయిన వాళ్ళల్లో కూడా మనం ఫైబ్రాయిడ్స్ అనేది చూస్తున్నాం. And people nowadays come with huge fibroids also. So fibroids cause lot of menstrual disturbance, particularly depending on the location of the fibroid. Uterine lower side lo unnappudu fibroids, they cause more problem, more bleeding, painful bleeding ivanni untundi. So this is the another thing. And one more thing is endometriosis. Endometriosis is also a very common problem that we are seeing nowadays. So where usually uterus lopala oka layer untundi which is called endometrium. So ee layer anedi if it is seen in other parts of the pelvis like ovary daggara gaani, posterior side gaani, so this is called endometriosis. So endometriosis also causes severe painful periods and sometimes heavy bleeding, intermenstrual bleeding, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. పాలిప్స్ వల్ల అవుతుంది, మాలిగ్నెన్సీ వల్ల ఉండొచ్చు, ఎండోమెట్రియం సమ్టైమ్స్ ఫర్ నో రీజన్ బికమ్స్ వెరీ థిక్, అలాంటప్పుడు కూడా ఈ హెవీ బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో మేడం, ఫైబ్రాయిడ్స్ రీజన్ అవ్వచ్చు, పాలిప్స్ రీజన్ అవ్వచ్చు, ఇన్ని చెప్తున్నాం కాబట్టి సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎలా డయాగ్నోస్ చేస్తారు మేడం జనరల్? సో మెయిన్ ఇస్ హిస్టరీ టేకింగ్. సో పేషెంట్స్ ఆల్సో వాళ్ళు మెన్స్ట్రల్ డైరీ మెయింటైన్ చేసుకోవాలి. సో ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని ప్యాడ్స్ మారుస్తున్నారు, ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది. సో మెన్స్ట్రల్ డైరీ ఒకటి మెయింటైన్ చేసుకుంటే వీ కెన్ గో బ్యాక్ 3 months 6 months ఇఫ్ వీ కెన్ ఫాలో, మనకు తెలుస్తుంది ఎంత డిస్టర్బెన్స్ వచ్చింది అనేది. నెంబర్ 1. దెన్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోయాగులేషన్ డిసార్డర్స్ ఆర్ వీళ్ళకి నోస్ బ్లీడింగ్ కానీ, గమ్ బ్లీడింగ్ కానీ, చిన్న దెబ్బ తగిలిన బ్లాకిష్ బ్లూయిష్ అయిపోవడం, అట్లీస్ట్ ట్వైస్ అ మంత్ అలాంటి అని వీళ్ళల్లో కోయాగులేషన్ డిసార్డర్స్ ఉండొచ్చు అని మనం డయాగ్నోస్ ఐడియా ఉంటుంది. దెన్ వీ ఆస్క్ అబౌట్ పీరియడ్స్, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ మనకు సపోజింగ్ సంబడి హ్యాస్ బ్లీడింగ్ వన్స్ ఇన్ 30 days, సపోజింగ్ మధ్యలో కూడా బ్లీడింగ్ అవుతుంది, స్పాటింగ్ అవుతుంది. సో ఇలాంటి అట్లా పాలిప్ అన్నది ఎక్కువ సహజం ఉంటుంది, ఆర్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్లో ఇలా. సో డిపెండింగ్ ఆన్ ద ప్యాటర్న్ ఆఫ్ బ్లీడింగ్ we get an idea, okay ila undochu idu undochu ani. Then we proceed with investigations. So blood test chestam. Usually ilanti bleeding valla anemia untundi, iron stores taggipotundi, so we investigate for hemoglobin, iron stores. Then we investigate for bleeding disorder, prothrombin time, PTINR చూసుకుంటాం. సో క్లాటింగ్ వీళ్ళకి సరిగా అవుతుందా లేదా అనేది చూసుకుంటాం. The best and most important tool for us is an ultrasound. అల్ట్రాసౌండ్లో చాలా మటుకి మనకు తెలుస్తుంది, ఫైబ్రాయిడ్స్ తెలుస్తుంది, పాలిప్స్ తెలుస్తుంది, ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటే గర్భసంచిలో పొర థిక్ అవ్వడం అనేది, ఎంత థిక్నెస్ ఉంది, సమ్టైమ్స్ మరీ తిన్ ఉంటే కూడా మనకు బ్లీడింగ్ ఉంటుంది. సో వీ కెన్ అసెస్ ద థిక్నెస్ ఆఫ్ ద ఎండోమెట్రియం, సీ ఫర్ ఎ పాలిప్, సీ ఫర్ ఎ ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ చేంజెస్ తెలుస్తుంది, సో ఓవేరియన్ సిస్ట్లు మనకు తెలుస్తుంది. సో అల్ట్రాసౌండ్ గివ్స్ us a very good diagnosis, అంటే క్లించెస్ ద డయాగ్నోసిస్. సమ్టైమ్స్ పాలిప్ పొర థిక్నెస్ అని తెలియడానికి వాట్ వి డూ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని చేస్తాం. సో దాంట్లో కూడా ఐడియా వస్తుంది. సో ఇవన్నిట్లో మనకు వీ క్లించ్ టు అ డయాగ్నోసిస్. ఇంకా డౌట్ ఉంటే వీ డూ అ హిస్ట్రాస్కోపీ అండ్ సి, లోపల టెలిస్కోప్ వేసి చూసుకుంటాం. లాప్రోస్కోపీ ఈజ్ అనదర్ థింగ్. సో యూజింగ్ ఆల్ దిస్ మొడాలిటీస్ వీ కమ్ టు అ డయాగ్నోసిస్.
Sometimes it may not be only one. Somebody can have a fibroid, it can also have endometriosis. They can have fibroid and they can have a polyp. So multiple factors problems kuda కూడా ఉంటాయి. Many times we see multiple problems, not a single problem. So obesity ఉన్న వాళ్ళలో PCOD, irregular periods, then examination అప్పుడు కూడా we will know. Examination is a very very important tool. So examining from head to toe, పాలర్ చూసుకుంటాము, సీ ద అబ్డమెన్ ఫర్ ఎనీ మాస్, స్పెక్యులం పెట్టి చూస్తాం, పాలిప్స్ కనిపిస్తాయి, సర్వైకల్ ఎరోజన్స్ ఏమైనా ఉంటే కనిపిస్తాయి, దెన్ బయోమాన్యువల్ ఎగ్జామినేషన్ ఇస్ డన్, దెన్ వీ గో ఫర్ ఆల్ ద ఇన్వెస్టిగేషన్స్. సో దట్ ఈస్ అ సిస్టమాటిక్ హిస్టరీ టేకింగ్, ఎగ్జామినేషన్, ల్యాబ్ డయాగ్నోసిస్, అల్ట్రాసోనోగ్రఫీ. సో దిస్ ఈస్ ద ఆర్డర్. సో వన్స్ వీ డూ ఆల్ దిస్ వీ కమ్ టు అ డయాగ్నోసిస్. బెడ్ క్లాట్స్ పెయిన్ఫుల్గా ఉన్నప్పుడే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయడం బెటర్ అంటారా? అంటే సివియర్గా వెళ్ళక ముందే, సివియర్గా వెళ్ళక ముందు రావడమే. సి 1 or 2 to 3 cycles డిస్టర్బ్ అయింది అనుకోండి, బెటర్ టు సీ ద డాక్టర్. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ, కోవిడ్ తర్వాత మేము ఎవ్రీ డే అట్లీస్ట్ 2 to 3 పేషెంట్స్ విత్ హ్యూజ్ ఫైబ్రాయిడ్స్ ఎంత అంటే 5 months ప్రెగ్నెన్సీ అంత, 4 months ప్రెగ్నెన్సీ అంత, ఎవ్రీ డే వీఆర్ ఆపరేటింగ్ ఆన్ పీపుల్ విత్ హ్యూజ్ ఫైబ్రాయిడ్స్. బికాస్ ఆ కోవిడ్ టైంలో అంతా భయపడి రాకుండా ఇంట్లో ఉండి, so they got scared, they were not able to come. అవి ఇంక్రీజ్ అవుతుంటాయి అంటారు, they size grow. పెరుగుతుంది. So different people ki different pattern follow. కొందరికి it doesn't grow for years, for కొందరికి sudden గా it grows. So sudden growth is also very dangerous. So fibroid sudden గా increase అవుతాయి, then it can be a sarcomatous change, degenerative changes ఇవన్నీ ఉంటాయి. So any problem, always go get yourself examined, get yourself diagnosed, take the right treatment. దెన్ ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడు సాల్వ్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. సో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చెప్పారు. సో ట్రీట్మెంట్ ఎలా చేస్తారు ఒకసారి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత? సో ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి అనుకోండి, వెరీ టైనీ ఫైబ్రాయిడ్స్, మెడికల్ మేనేజ్మెంట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ద ఏజ్, whether they are very young, who wants to have children, who have completed children, towards menopause. So depending upon reproductive age lo unnara, menopausal age lo unnara, adolescent age lo unnara, చూసి దాని ప్రకారం we will give the treatment. Age wise ఉంటుంది. Plus depending upon the type of the disease. Supposing huge fibroids, we have to remove the fibroids. If they are very small fibroids, they want to go for childbearing, medical management ఉంటుంది. So we have medicines, we have injections. So ఇవన్నీ కొంతవరకు they will shrink the fibroid. The fibroid will not go completely. At least till they finish their childbearing, we can avoid any surgery or removing the fibroid anything by giving medical management. లేదు దే ఆర్ బిగ్, దే ఆర్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ విత్ ఫర్టిలిటీ, పిల్లలు పుట్టడం కష్టం, దెన్ వీ రిమూవ్ ఓన్లీ ద ఫైబ్రాయిడ్స్. మయోమెక్టమీ చేస్తాం, ఐదర్ లాప్రోస్కోపిక్ ఆర్ ఓపెన్ మయోమెక్టమీ ఆర్ రోబోటిక్ మయోమెక్టమీ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ అ పాలిప్, దెన్ హిస్ట్రోస్కోపీ చేసి పాలిప్ తీసేస్తాం. తీసాక ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్, దెన్ నో ఫర్దర్ ట్రీట్మెంట్, ఎంకరేజ్ దెమ్ టు హ్యావ్ అ చైల్డ్. If they have finished childbearing, then we give them what is called as Mirena. Mirena is like a copper tea lantidi with the progesterone. This protects from recurrence of polyp. So the 5 years varaku pani chestundi. If they don't want, then we'll give hormone tablets. So there are multiple. One is plain bleeding tagadaniki tranexamic acid combination istam. Or if it is causing heavy bleeding, young patient, thin patient, not obese, vallaki tablets istam. If they are very obese, if oral medications is going to cause problems, then we can give a intrauterine device. ఏది పనికి ఏది రాదు అంటే then we have to think of surgical management. సో మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, IUCDs ఉంటుంది, సర్జికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో సర్జికల్లో ఓన్లీ పాలిప్ తీయడం ఆర్ ఫైబ్రాయిడ్స్ తీయడం ఈజ్ అ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. Or if they are towards menopause, they are having very heavy bleeding, then we maybe if they out for surgery, then we go for hysterectomy. So these are the different modalities of treatment. Sometimes we even do interventional radiology. అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అండ్ మెడికల్ they are not candidates for medical management, సర్జరీ చేయలేము, అలాంటి వాళ్ళకి we do what is called as embolization. అంటే just the blood supply, vessels which supply the blood to the tumor, fibroid or fibroid ki, we just block that blood supply block chesi, that fibroid will shrink. So we can also do embolization. So we have different modalities of treatment. Surgery is not the only treatment. So initially we'll go step by step medical management ichi, adi fail avute medical management also we keep on stepping up.
ఏది పని చేయలేదంటే దెన్ వీ థింక్ ఆఫ్ ఎంబలైజేషన్ ఆర్ సర్జరీ. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ డన్. ఇప్పుడు సర్జరీ అవసరం లేకుండా మీరు చెప్పారు కదా బ్లడ్ సప్లై చేస్తున్నది స్టాప్ చేద్దామని, దానివల్ల ఎలాంటి హామ్ ఏమి ఉండదంటారా? ఇక అది బాడీలో ఉండొచ్చు అంటారా ఆ ఫైబ్రాయిడ్ అలానే? అది దట్ విల్ ష్రింక్, దట్ విల్ డీజెనరేట్. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోయిందంటే ఇట్ విల్ స్టాప్ గ్రోయింగ్ ఫస్ట్ and it will start shrinking. It will degenerate and it will start shrinking. But sometimes post embolization syndrome ustundi, koncham fever, pain, infection, that can be easily treated. But again, if they want to have children, then embolization we will try to defer. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంబలైజేషన్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. సో ఎంబలైజేషన్ కూడా ప్రతిదీ వీ హ్యావ్ టు కస్టమైజ్ ఫర్ ద పేషెంట్. సేమ్ ట్రీట్మెంట్ విల్ నాట్ హోల్డ్ గుడ్ ఫర్ ఆల్ పేషెంట్స్. సో ఏజ్, పిల్లలు కావాలా లేదా, పొజిషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ దేర్ ఎ క్యాండిడేట్ ఫర్ మెడికల్ మేనేజ్మెంట్ ఆర్ నాట్, ఇవన్నీ చూసుకొని యూ హ్యావ్ టు టైలర్ మేక్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్ పర్టికులర్ పేషెంట్. సో అలా చేసుకోవాలి. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ రాకుండా ఉండడానికి ఏమైనా ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా ఉంటాయి? ఫైబ్రాయిడ్స్ రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ లేవు. ఓన్లీ థింగ్ ఇస్ రెగ్యులర్ చెకప్, రెగ్యులర్ స్క్రీనింగ్, సో దట్ చిన్నగా ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది. సమ్ టైమ్స్ ఏసిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు 100 మందికి రొటీన్గా దే కమ్ ఫర్ మెడికల్ చెకప్, హెల్త్ చెకప్కి వస్తారు. అలాంటి వాళ్ళు దే హ్యావ్ నో ప్రాబ్లమ్స్, బట్ రొటీన్గా స్కాన్ చేసినప్పుడు చిన్న ఫైబ్రాయిడ్స్ కనిపించవచ్చు. అవిటిని మనం ఏం చేయక్కర్లేదు. ఇఫ్ దే ఆర్ వెరీ స్మాల్ ఫైబ్రాయిడ్స్, దే ఆర్ నాట్ కాసింగ్ ట్రబుల్, ఓన్లీ క్లోజ్ ఫాలో అప్ వన్స్ ఇన్ 6 months ఆర్ వన్స్ ఎ ఇయర్ స్కాన్ చేసుకొని అది పెరుగుతుందా లేదా చూసుకోవడం సరిపోతుంది. ఉన్న ఫైబ్రాయిడ్లు అన్నిటికీ ట్రీట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ట్రబుల్సమ్ ఫైబ్రాయిడ్, ఓన్లీ దెన్ యూ విల్ హ్యావ్ టు ట్రీట్ ద ఫైబ్రాయిడ్. అది అనమాట. సో మీరు ట్రీట్మెంట్కి ఇచ్చిన తర్వాత, అంటే మెడికేషన్ సంథింగ్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ వరకు లేదా ఎన్ని నెలల వరకు వాళ్ళు డాక్టర్తో ఫాలోఅప్లో ఉండాలంటారు? ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ మెడికల్ మేనేజ్మెంట్ రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటుంది. సో వీ గివ్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ టు కమ్ వన్స్ ఇన్ 3, వీ గివ్ 3 months ఆన్ 3 months ఆఫ్ కంటిన్యూస్ మెడికేషన్స్ ఇవ్వలేం, ఎందుకంటే ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో ఈ టాబ్లెట్స్ వాట్ వీ గివ్ బోన్ థిన్నింగ్ అలాంటివి ఉంటాయి. వాళ్ళకి పీరియడ్స్ రాదు. సో నీకు ప్రొలాంగ్డ్ పీరియడ్స్ రాకపోయినా టెన్షనే. ఫర్ ఎ ఉమెన్, పర్టికులర్లీ ఇండియన్ ఉమెన్, ప్రతి నెల పీరియడ్ రాకపోతే దట్స్ అ బిగ్ స్ట్రెస్ ఫర్ దెమ్. So we are psyched like that, we are tuned like that. So you have to get regular periods. So periods రాకపోయినా కష్టం, heavy period వచ్చినా కష్టం. So they have to come regular follow. So all medical management, they have to be under regular follow up, 3 months, 6 months, 9 months, depending on how they respond. We will be calling them up and we'll call them and see. Repeated scanning ఉంటుంది, clinical examinationలో మనకు డౌట్ఫుల్ ఉంటే again repeat scan and then we will check. సో అలా మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలన్నమాట. యా మ్యామ్, జనరల్గా అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రాకుండా ఉండాలన్నా, లేకపోతే అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వకుండా ఉండాలన్నా, మీరు ఇన్ని సంవత్సరాలు అంటే ఎంతోమందిని పేషెంట్స్ని చెక్ చేసి ఉంటారు కాబట్టి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి చెప్పండి? అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ ఆల్ దిస్ అబ్నార్మల్ బ్లీడింగ్ ఇస్ పీసీఓడి. పీసీఓడి అంటే ఓవరీస్లో సిస్ట్స్ ఉంటాయి, పాలిసిస్టిక్ ఓవరీస్. సో పాలిసిస్టిక్ ఓవరీస్లో ఇర్రెగ్యులర్ ఒబిసిటీ ఉంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, 2 monthsకి 3 monthsకి వస్తుంది, వచ్చినప్పుడు 1 month అండ్ ఆల్ దే విల్ బ్లీడ్. సో సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. సో అగైన్ లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే మెయింటైన్ యువర్ వెయిట్ ఇన్ ద నార్మల్ BMI ఆఫ్ 18 to 25, అట్లీస్ట్ బిలో 28, మెయింటైన్ యువర్ BMI. Dietary habits also play a very important role. Adding good fiber in your diet, adding lots of vegetables and fruits, drinking enough water. Regular exercise plays regular exercise తో ఏమవుతుంది, it's not just about weight loss or weight gain. Exercise maintains the hormonal balance in the body. So once you maintain the hormonal balance, most of our problems can be avoided. And go for regular health checkups. Go for regular checkups, screen yourself, because women are prone for some problem or the other. Regular checkup cheskoni, even when the problem is very small, get it treated so that you don't have to land up in big surgeries and big treatments. This is very important. And family history, sometimes if the mother had fibroids, most often it is genetic, so పిల్లలకి వస్తుంది. సో అలాంటప్పుడు go for regular checkups and get yourself screened. Cancers again, ovarian cancer and endometrial cancers, these also run in families. So when there is a family history of ovarian or uterine cancer, using of oral contraceptive pills for a period of time, maybe 3 to 5 years, will decrease your chance of developing cancer by at least 20%. So
using oral contraceptive pills for a period of time is really beneficial. It protects certain things. Again, andaru blind ga you cannot go to the pharmacy and buy. You should be a right candidate. ఎందుకంటే దీనితో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఈ ఒబీస్ వాళ్ళకి వాడితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ థ్రాంబోఎంబాలిజం ఇలాంటివన్నీ వస్తుంది. సో రైట్ క్యాండిడేట్కి రైట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ హ్యాస్ టు బీ గివెన్. సో ఫ్యామిలీ హిస్టరీ, ప్రాపర్ లైఫ్ స్టైల్, going to the doctor at regular intervals, getting yourself screened when the problem is small and get it treated. Then the quality of life will be better and you can avoid big surgeries. Yes. Yeah. Right, ma'am. Thank you so much. ఈరోజు పీరియడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు, అబ్నార్మల్ బ్లీడింగ్ మాత్రమే కాదు, హిస్టీరెక్టమీ, ఆడవాళ్ళలో ఉండే సమస్యలన్నిటి గురించి చాలా వివరంగా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. Thank you so much. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.